ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రేపు కర్నూలులో జరగనున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రజాసభలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది హాజరయ్యే అవకాశం ఉండడంతో అధికారులు అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం కర్నూలు నగరానికి చేరుకుంటారు. కర్నూలులో నిర్వహిస్తున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ప్రజా అవగాహన సభలో ప్రధానమంత్రి పాల్గొంటారు. ప్రధానమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధాని పర్యటనకు కర్నూలు నగరం ముస్తాబైంది. అత్యాధునిక వసతులతో వైద్య శిబిరాలు, మొబైల్ మరుగుదొడ్లు, పార్కింగ్కు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రధాని పర్యటన దృష్ట్యా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా 12 ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను గుర్తించామని అన్నారు. ఆనరబుల్ పిఎం 16th అక్టోబర్ కర్నూలు వస్తున్నారు. పొద్దున్న శ్రీశైలం వెళ్లి దర్శనం చేసుకుని మధ్యాహ్నం ఇక్కడ పబ్లిక్ మీటింగ్ కి వస్తారు. ఓరవకల్ మండల్ నన్నూరు టోల్ గేట్ దగ్గర ఉన్న నన్నూరు విలేజ్ ని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సో మీటింగ్ వెన్యూ ఒక 40 acres, పార్కింగ్ ఒక 347 acres పెట్టుకోవడం జరిగింది. సో వీటన్నిటిలో అంటే మీటింగ్ ప్లేస్ లో మనం స్ట్రక్చర్ ఎరెక్షన్ కానీ, అక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా డయాస్ కానీ, స్టేజెస్ అన్ని అరేంజ్ చేసుకున్నాము. కల్చరల్ డయాస్ కూడా పబ్లిక్ ఎంటర్టైన్ చేయడానికి పెట్టుకోవడం జరిగింది. కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేసుకున్నాము. అలాగే పార్కింగ్ ఏరియాస్ అన్నిట్లో కూడా సైన్ బోర్డ్స్, టాయిలెట్స్, అలాగే వాటర్, తర్వాత ఇంటర్నల్ రోడ్స్, లైటింగ్ ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. జీఎస్టీ ద్వారా ప్రజలకు అందే లబ్ధిని మరింత చేరువ చేయడమే ఈ సభ ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. జీఎస్టీ రేట్ల తగ్గుదల, సంస్కరణల ద్వారా ఆర్థిక భారం తగ్గి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్న అంశాలను సభలో ప్రధానమంత్రి వివరించనున్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ప్రధానమంత్రి సుమారు 13,000 కోట్ల రూపాయలకు పైగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వీటి ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. 3 లక్షల మందికి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పర్యవేక్షణ కోసం అనేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయగా పోలీసులు, రెవెన్యూ, రవాణా శాఖల సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.